హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నాటుకోళ్ళల్లో రోగాలు రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. జనరల్గా మనకు నాటుకోళ్ళను మనము పెంచే విధానం అనేది దానిపైన ఆధారపడి ఉంటుంది. ఈ రోగాలకు సంబంధించి మనం ఎలా పెంచుతున్నామో దాన్ని బట్టే రోగాల సంఖ్య పెరుగుతుందన్నమాట. సో నాకైతే ఇప్పటి వరకు ఒక 3-4 ఇయర్స్ నుంచి పెంచుతున్నా. కాకపోతే అప్పుడు కోళ్ళ సంఖ్య తక్కువగా ఉండే, ఇప్పుడు ఎక్కువగా పెరిగింది. కానీ అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకైతే రోగాలు అనేటివి రాలేదు. ఎందుకు రీజన్ ఏంటంటే, నేను వీటిని నాటుకోడిగానే పెంచిన. అంటే ఫామ్లో వేసి కానీ, లేకపోతే డైలీ వీటికి ఫీడ్ మన ఫీడ్ ఇవ్వడం కానీ, ఇలా అలాగే సమ్మర్లో కొన్ని జాగ్రత్తలు ఇలాంటివన్నీ కూడా ఇంక్లూడింగ్ అయ్యి ఉన్నాయన్నమాట. కేవలం ఒక్క రీజన్తోనే కాదు, అన్నీ కలుపుకుంటేనే నా నాటుకోళ్ళకు రోగాలు అనేటివి దూరంగా ఉన్నాయి. అయితే నేను మెయిన్గా ఏం చేస్తానంటే, ఈ ఫీడ్కి సంబంధించి వీటికి నేరుగా నేను ఎప్పుడు కూడా ఫీడ్ వేయను. ఎందుకంటే మనం వేసే బియ్యం గింజలు కావచ్చు, గోధుమ గింజలు కావచ్చు, మొక్కలు కానీ ఇవన్నీ కూడా ఏమంటే, ఇప్పుడు మందులు వాడడం వల్ల వాటి వల్ల కూడా కొంచెం వీటికి రోగాలు అనేటివి వస్తూ ఉంటాయి. రెగ్యులర్గా అవే వాడితే ఆ కోడి బాడీ స్ట్రక్చర్ అనేది దెబ్బతింటుంది. అట్లాగే రోగనిరోధక శక్తి తగ్గి వీటికి రోగాలు అనేటివి ఎక్కువ పెరుగుతాయి అన్నమాట. అయితే జనరల్గా మనకు ఇప్పుడు అన్నీ కూడా కల్తీ అయిపోయినాయి కాబట్టి, అందుకనే నాటుకోడిలో రోగనిరోధక శక్తి బాగా ఎక్కువగా ఉంటుంది. మనము ఈ నేరుగా విత్తనాలు వేయడం వల్ల ఈ రోగనిరోధక శక్తిని దెబ్బతీసిన వాళ్ళం అవుతున్నాం. అందుకనే నేను వీటికి నేరుగా వేయకుండా, నేను వేసే విత్తనాలే నార్మల్గా ఈ ఆకుకూరలు కట్ చేసి కానీ, లేకపోతే మొక్కలు, జొన్నలు ఇవన్నీ కూడా వేస్తాను. కాకపోతే వేసే విధానంలో తేడా ఉంటుంది అన్నమాట. మనము ఈ కోళ్ళను షెడ్లోకి వెళ్ళిన తర్వాత సాయంత్రం పూట నేను వాటన్నింటిని కూడా ఈ ఏరియాలో వెదజల్లుతాను అన్నమాట. చూస్తారు కదా, ఇదంతా కూడా కోళ్ళు తిరిగే ఏరియా. ఈ ఏరియాలో వెదజల్లితే ఏమవుతుందంటే, ఆ విత్తనాలకు కొంచెం మట్టి, క్రిములు అన్నీ కూడా అంటుకుంటాయి. అంటుకున్న తర్వాత కోడి తింటే ఏమవుతుందంటే, ఆల్రెడీ క్రిములున్న విత్తనాలని తిని కూడా దాని బాడీ తట్టుకుంటుందంటే దానికి లోపల రోగనిరోధక శక్తి ఉందన్నమాట. సో ఈ విధంగా లోపల రోగనిరోధక శక్తి ఉన్నప్పుడు మనం అలాంటి విత్తనాలు వేయకుండా ఈ పాలిష్ పట్టిన బియ్యం కానీ, జొన్నలు, సజ్జలు వేసినప్పుడు ఈ నార్మల్ ఫుడ్ కాబట్టి దాంట్లో ఉన్న రోగనిరోధక శక్తి ఇంప్రూవ్ కావడం పక్కన పెడితే, ఉన్నది దెబ్బతిని వివిధ రకాలైనటువంటి రోగాలు వస్తాయి. అయితే ఈ కోళ్ళకు కూడా రావని నేను అనట్లేదు, కానీ వచ్చినా కానీ తట్టుకుంటాయి అన్నమాట. లోపల రోగనిరోధక శక్తి ఉంటుంది కాబట్టి తట్టుకునే తొందర ఈ రోగాలు తగ్గిపోతాయి. ఇప్పుడు మనకు కూడా మంచి ఫుడ్ తిని మంచి రోగనిరోధక శక్తి ఉన్న వాళ్ళు ఏదైనా ఆపరేషన్స్ చేసినా కానీ, జ్వరం వచ్చినా కానీ, జలుబు వచ్చినా కానీ తట్టుకునే శక్తి ఉంటుంది. కాబట్టి వీటిలో కూడా అలాంటి గుణమే ఉంటుంది. కాబట్టి అందుకనే ఈ ఫుడ్ విషయంలో జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంత ఫుడ్ ఇస్తే ఇంత లావు అవుతాయని వివిధ రకాల యూట్యూబ్ వీడియోస్లో చూస్తాం కదా, అవన్నీ కూడా ఈ రోగాలకు దారి తీసేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే ఇంకొకటి ఏంటంటే, ఈ కోడి పెయిన్ అనేది చాలా ఇబ్బందిగా మారుతుంది. అది జనరల్గా దానికి మనము చేయాల్సింది, ప్రతి కోడికి కూడా కోడి పెయిన్ అనేది పడుతుంది. పొదిగే కోళ్ళకు
అయితే మనం షెడ్డు విషయానికి వస్తే షెడ్డులో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే షెడ్డులో మనం పలుచగా ఏదైనా గడ్డి కానీ కోళ్ళన్నీ కూడా బయటకు వదిలేసిన తర్వాత పలుచగా గడ్డి కానీ తుక్కు లాంటిది ఏదైనా ఉంటే పలుచగా పరుచుకొని అగ్గి పెట్టాలి. ఒక హాఫ్ అన్ అవర్ పాటు మంట ఉండేలా చూసుకోవాలి షెడ్లో. అట్లయితే ఏమవుతుందంటే మనము భూమిలో ఉన్నటువంటి లోపల కొంచెం మట్టిలో ఉంటే ఒక్కొక్క కోడిపేన అనేది అలాంటివి కూడా ఆ హీటుకు ఆ వేడికి చనిపోయేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఆ విధమైనటువంటి పద్ధతి పాటించాలి. అలాగే మనకు మెడికల్లో కోడిపేను మందు దొరుకుతుంది. ఆ మందును మనము లీటర్కు 2 ml 3 ml కలుపుకొని పిచికారీ చేసుకోవాలి షెడ్ అంతా కూడా. ఫస్ట్ మంట పెట్టిన తర్వాత ఏదైనా మిగిలింది ఉంటే కనుక తర్వాత పిచికారీ చేయాలి. ఏదైనా ఉన్నా కానీ చనిపోతుంది. అట్లాగే కోళ్ళకు బాగా హెవీగా కోడిపేను ఉన్నదానికి దాన్ని వాటర్లో ముంచి, అంటే మందు కలిపిన వాటర్లో ముంచి దాన్ని వదిలేయాలి. సో ఈ విధంగా ముంచి వదిలేస్తే ఏమవుతుందంటే అది ఎండకు గాలికి తిరగడం వల్ల దాని బాడీలో ఉన్నటువంటి బాడీ పైన ఉన్నటువంటి కోడిపేన అంతా రెక్కల కింద ఉన్నదంతా కిందికి దిగిపోతుంది. సో ఈ విధంగా నివారించుకోవచ్చు కోడిపేనది. కోడిపేనతో పెద్ద విషయం కాదు. రెగ్యులర్గా కొంచెం లైట్గా అయిందంటే జాగ్రత్త తీసుకోవాలి. లేకపోతే అది కూడా కోడిపేన ఎక్కువగా పట్టి కోడి రక్తాన్నంతా పీల్చేసి అది కోలుకోని స్థితిలో చనిపోయే అవకాశం ఉంది. నా దగ్గర అట్లా 2-3 కోళ్ళు చనిపోయినాయి. మిగతా రోగాలతోనైతే ఇప్పటివరకు ఒక్క కోడి కూడా చనిపోలేదు. సో ఈ విధంగా మనము ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఎండాకాలంలో ఖచ్చితంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఇప్పుడు నడిచేది ఎండాకాలం కాబట్టి వీటికి తగినటువంటి నీడ కల్పించాలి. అట్లాగే చెట్లు ఖచ్చితంగా ఉండాలి. మన ఫామ్లో చెట్ల కింద వాటర్ రెగ్యులర్గా ఇవ్వాలి. ఎందుకంటే పైనుంచి ఎండ కొడుతుంది కాబట్టి కింద వాటర్ ఉంటే ఆ వాటర్లో కాసేపు విశ్రాంతి తీసుకుంటే దానివల్ల ఎండ తాకిడి అనేది వీటికి తగలదు. సో ఇలాంటి చర్యలు తీసుకోవాలి. అలాగే కొంతమంది ఫామ్లో పైనుంచి రేకుల షెడ్ ఉంటాయి. పైనుంచి రేకులు, చుట్టూ కూడా రేకులు కింద నుంచి రేకులు, మధ్యలో ఏదన్నా కవర్ లాంటిది ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే వేసవి కాలంలో మధ్యాహ్నం పూట పొదిగే కోళ్ళకు కానీ వివిధ కోళ్ళకు, ఏమైనా షెడ్లో ఉన్న కోళ్ళకు ఎండ దెబ్బ తగిలేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలంటే రేకుల పైనుంచి మనము ఏదన్నా చెట్టు కొమ్మలు, పచ్చటి కొమ్మలు ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. ఎందుకంటే వాటికి రేకులకు వేడి తగలకుండా ఉంటుంది, కింద కొంచెం చల్లగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే షెడ్ మరీ పొదిగే కోళ్ళు దేంట్లోనైనా మనం గుళ్ళలోనైనా దేంట్లోనైనా ఉంటే కింద వాటర్ ఇచ్చినా ఏం కాదు. పచ్చిగా అయినా కానీ మరీ వాటర్ మొత్తం నింపేలాగా కాకుండా జస్ట్ పైప్తోని చల్లదనం కోసం కొడుతూ ఉండాలి. సో ఈ విధంగా చేస్తే ఏంటంటే షెడ్ అంతా కూడా చల్లదనం ఉంటుంది. అట్లాగే సైడ్లకు మన జాలి ఏదైతే ఉంటుందో ఆ జాలికి ఈ నూలు తట్లు ఏవైతే ఉంటాయో ఆ తట్లను తడిపి వాటికి సైడ్లకు కట్టాలి. దానివల్ల చల్లగాలి అనేది లోపలికి వెళ్తుంది, కొంచెం షెడ్ కూడా చల్లగా ఉంటుంది. సో ఇలాంటి చర్యలు అన్నీ కూడా ఒక్క ప్రాబ్లం వల్ల ఈ రోగాలు అనేవి రావు. చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎండ వల్ల కావచ్చు, లేదంటే వాతావరణ మార్పుల వల్ల కూడా ఈ రోగాలు అనేటివి వస్తూ ఉంటాయి. కాకపోతే వాతావరణానికి ఏ వాతావరణం వచ్చినా కానీ తట్టుకునే శక్తిని మనం దాంట్లో ఉంది కాబట్టి నాటుకోళ్ళలో వాటికి రోగనిరోధక శక్తి ఉంది కాబట్టి అది తట్టుకుంటుంది. కాకపోతే మనము తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. మనం వాటికి వేసేటటువంటి ఆహారం పైనే ఆధారపడి ఉంటుంది. దానికి రోగాలు వస్తే తగ్గుతుందా తగ్గదా అనేది. నాకైతే నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు మీరు నమ్మండి నమ్మకపోండి,
ఒక 3-4 మంత్స్ నుంచి 3-4 ఇయర్స్ నుంచి నేను నాటుకోళ్ళు పెంచుతున్నా. ఇప్పటి వరకు ఒక్క రోగం వచ్చి కూడా ఒక 10 కోళ్ళు చనిపోయానన్నది ఒక్కసారి కూడా కాలేదు. జస్ట్ కోడి పెయిన్తోని 2-3 కోళ్ళు చనిపోవడం జరిగింది, కానీ రోగాలు అయితే రాలేవు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీటికి ఇచ్చేటటువంటి ఆహారం. నేను నేరుగా వీటికి ఆహారం ఇయ్యను. సో ఇది మీరు కూడా ఒకసారి పాటించండి. ఒక 3-4 మంత్స్ పాటిస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అందువల్ల మీరు అనుభవం వచ్చిన తర్వాత మీరే చెప్తారు. సో ఇది మనకు నాటుకోళ్ళలో రోగాల గురించి పాటించాల్సినటువంటి పద్ధతులు. సో మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.